मेरा भारत महान, मेरा भारत महान। కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్ర మూకలపై మన భారత సైన్యం ప్రదర్శించినటువంటి వీరోచితమైనటువంటి శౌర్య పరాక్రమాలకు ఈరోజు వాళ్లకు భారతదేశం అంతా ఏకంగా ఒక తాటిపై మేమందరం మీకు తోడుగా ఉన్నాం, మేము మీతో ఉన్నాం అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం కోసం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మా అందరం ఐకమత్యంతో ఉన్నాం। భారతీయులందరూ ఒకటే। భారతదేశం మీద ఎటువంటి చిన్న దాడి జరిగినా దాన్ని ఏ విధంగా భారత సైనికులు ఎదుర్కోగలరు అనేటువంటి చిన్న నిదర్శనం ఒక్క రోజులోనే ఉగ్ర మూకలకు ఏ విధంగా అణచివేసినది 25 నిమిషాల్లోనే ప్రపంచ దేశాలకు తెలియజేయడం తెలిసింది। ఈ సందర్భంలో భారత్ యొక్క శక్తి సామర్థ్యాలను ఈ రోజు మనం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది। ఈ రోజు మన భారత సైనికులు ప్రదర్శించినటువంటి వీరోచితమైనటువంటి ఇది వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ ఈ రోజు మేమందరం కోవూరు నియోజకవర్గం స్థాయిలో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది। ఈరోజు మన భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఒక్కటే చెప్తున్నాం, భారతదేశంలో ఏ పౌరుడి జోలికి భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఏ దేశమైనా సరే అక్రమంగా దాడి చేస్తే మా యొక్క ప్రతిదాడి ఈ విధంగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఉన్న ఉగ్ర దేశాలన్నిటికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది। మొన్న జరిగింది కేవలం శాంపిల్ మాత్రమే। భారతదేశం పూర్తి శక్తి సామర్థ్యాలు బయట పెట్టలేదు, ప్రదర్శించలేదు। ఏ మాత్రం ఈ యొక్క పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, టర్కీ కానీ ఇటువంటి ఉగ్రవాద దేశాలు ఏ మాత్రం భారతదేశం మీద కానీ దాడికి ధైర్యం చేస్తే మా యొక్క ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేయడం జరిగింది। అదేవిధంగా యుద్ధంలో పౌరులు ఎవరూ మరణించకూడదు, ఉగ్రవాదుల్ని టార్గెట్ చేయాలని ఒక దిశానిర్దేశం పెట్టుకుని ఇంటెలిజెన్స్ విభాగంతో పూర్తి సర్వే చేయించి వాళ్ళ ఉగ్ర స్థావరాల మీదనే దాడి చేసి ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది। గతంలో కూడా పాకిస్తాన్ ఎన్నోసార్లు భారతదేశంలో దాడికి వచ్చి భంగపడిన సంగతి అందరికీ తెలిసింది। ఇది ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఉగ్ర దేశానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తుంది ఈ యొక్క భారతదేశం। భారతదేశానికి అంతా ప్రజలందరూ కూడా సైన్యానికి అంతా అండగా ఉండాలని చెప్పి ఉంటారని చెప్పి కోరుకుంటున్నారు। తిరంగా యాత్రలో భాగంగా మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో చేపట్టినటువంటి తిరంగా యాత్రని ఇంత విజయవంతం చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మొన్న జరిగినటువంటి యుద్ధంలో అసువులు బాసినటువంటి ఆర్మీ జవాన్లకి నివాళులు అర్పిస్తా ఉన్నాం। ప్రత్యేకంగా మురళీ నాయక్ మన సోదరుడు ఆర్మీ మిలిటరీ సోదరుడికి ప్రత్యేకమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ ఉన్నాం। భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తు చూసేటువంటి ఏ దేశానికైనా ఇదే గుణపాఠం జరుగుతుందని చెప్పని ఆర్మీ జవాన్లందరూ తెలియజేశారు। ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం। కోవూరు నియోజకవర్గంలో తిరంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది। మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా వణుకు పుట్టే విధంగా మన దేశ సైనికులు వాళ్ళని గంటల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేయడం జరిగింది। మన దేశ సైనికులు అందరికీ ఈ దేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। దేశ ప్రజలు కాశ్మీర్లో తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు మనల్ని, మన కుటుంబ సభ్యులందరూ కూడా
మహిళల ముందు కాల్చడం జరిగింది. పాకిస్తాన్ మన మహిళా సైనికుల చేతనే వాళ్ళ స్థావరాల మీద దాడి చేపించి అక్కడంటే ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులందరూ కూడా సుమారుగా 100కు పైన మందిని మట్టుకప్పించడం జరిగింది. మన సైన్యం విజయవంతంగా ఆ ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేయడం సందర్భంగా మనందరం కూడా దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మంచి పని చేశారనే ఉద్దేశంతో దేశంలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో, అదేవిధంగా జిల్లాల్లో, మండలాలలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏదైతే సైనికులకి మద్దతుగా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. పాకిస్తాన్ దుండగుల చేతిలో మరణించే మురళీ నాయక్ గారికి ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పి కూడా మనందరం కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ మన కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి భారతీయులకు కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ రోజు ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడారు, మంచి సందేశాలు అందించారు. మరొకసారి ఈ యాత్రని ఎంత విజయవంతం చేసినందుకు కోవూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క భారతీయులందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బోలో భారత్ మాతా కీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.